హలో గైస్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే టీజీ బ్రదర్స్తో రూమ్ ఆడబోతున్నాం. మనమైతే టీజీ బ్రదర్స్ని కొట్టగలమా కొట్టలేమా అని చూద్దాం. నేనైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయితే ఆడుతున్నాం. మనమైతే కిందకు వచ్చేసాం. నాకైతే ఫుల్ డ్యామేజ్ దింపాడు టీజీ బ్రదర్స్. ఏసీ ఎయిటీతో అయితే కొడుతున్నాడు. ఏసీ ఎయిటీతో అయితే చాలా బాగా ఆడతాడు గైస్. మనకైతే ఫుల్ డ్యామేజ్ నడ్డి పడింది గైస్. చివరికి అయితే పడింది. మనమైతే ఒక రౌండ్ అయితే కొట్టేసాం గైస్. సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసాం. డెజర్ట్ టైల్తో ఆడదాం అనుకున్నా, కానీ డెజర్ట్ టైల్తోనే పడింది. మనమైతే 2 రౌండ్స్ కొట్టాం గైస్. ఇది 3వ రౌండ్. ఈ రౌండ్ కూడా డెజర్ట్ టైల్తోనే ఆడతా. అది గైస్ గ్లోవల్ వేసిన పడింది. మనమైతే 3 రౌండ్స్ అయితే కొట్టేసాం. 4th రౌండ్ అయితే కంబ్యాక్ అయితే ఇస్తాడు అనుకుంటున్నాను నేను. వస్తున్నాడు. గైస్ కంబ్యాక్ అయితే ఇచ్చేసాడు. డబుల్ ప్యారల్తో అయితే కొట్టాడు. ఫోర్త్ రౌండ్ అయితే వచ్చేసాం గైస్. మనం అయితే 53 అయితే డ్యామేజ్ ఇచ్చాం. జోన్లో చనిపోయినాం. గ్లోవల్ అడ్డు గైస్. మనం అయితే జోన్లో చనిపోయాం. టీజీ బ్రదర్స్ అయితే 2 రౌండ్లు అయితే కొట్టేశారు గైస్. థర్డ్ రౌండ్ కొడతాడా? గైస్ ఇది కూడా డబుల్ బ్యారల్తోనే కొట్టాడు గైస్. టీజీ బ్రదర్స్ 3, మనము కూడా 3. ఇప్పుడైతే ఇద్దరం సమానంగా ఆడుతున్నాం గైస్. తనైతే డబుల్ బ్యారల్తో అయితే చాలా బాగా ఆడుతున్నాడు. మనం కూడా డబుల్ బ్యారల్తోనే ఆడాం, కొట్టాం. మనమైతే బాగానే ఆడతాం గైస్ డబుల్ బ్యారల్తో. ఇప్పుడైతే నేనైతే 4 రౌండ్స్ కొట్టాను. టీజీ బ్రదర్స్ అయితే 3 రౌండ్స్ కొట్టాడు. మ్యాచ్ అయితే చాలా బాగా జరుగుతుంది గైస్. సమానంగా ఆడుతున్నాం ఇద్దరు. డబుల్ ప్యారల్తో అయితే వచ్చాడు. డబుల్ ప్యారల్ గైస్ గ్లోవల్ అడ్డు అనుకుంటా. జూన్లో అయితే చనిపోయాడు గైస్ టీజీ బ్రదర్స్. మనమైతే 5 రౌండ్స్ అయితే కొట్టేసాం. ఇప్పుడైతే కంబ్యాక్ అయితే ఇస్తాడు అనుకుంటున్నాను నేను. మనం కూడా అయితే జోన్లో అయితే చనిపోయాం. తనైతే జోన్లో చనిపోయాడు కాబట్టి మనం కూడా ఒక రౌండ్ జోన్లో చనిపోయాం. ఇప్పుడైతే డెజర్ట్ టేబుల్తో ఆడుతున్నాం. తనైతే M590తో ఆడుతున్నట్టున్నాడు. M590తో అయితే మనం కొట్టగలలా చూద్దాం మరి. గాయస్ అయితే ఇప్పుడు కొడతాడని అనుకుంటున్నాను నేనైతే. కొట్టాడు గాయస్. వుడ్ బేకర్తో అయితే కొట్టాడు. ఇప్పుడైతే ఇద్దరం సమానంగా ఆడుతున్నాం. స్కోర్ అయితే 5-5 ఉంది గైస్. ఇప్పుడైతే మనల్ని కొడతాడా చూద్దాం.
మనోడైతే వుడ్ బేగర్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు గైస్. వుడ్ బేగరే తీసాడు. వుడ్ మాట్లాడలు కొట్టేశాడు గైస్. ఇప్పుడైతే స్కోర్ వచ్చేసి 5-6 ఉంది గైస్. నేనైతే 5 రౌండ్స్ కొట్టా. టీజీ బ్రదర్స్ వచ్చేసి 6 రౌండ్స్ కొట్టాడు. మనోడైతే ఇప్పుడు కమ్బ్యాక్ ఇవ్వాలి. మనమే ఇవ్వాలి, తన కాదు. మనమైతే టిజర్ టేబుల్తో ట్రై చేద్దాం, కానీ అవ్వదు అనుకుంటున్నా. డబుల్ ప్యార్లు అయితే తీసాను. మనోడు ఎక్కడ ఉన్నాడో కూడా కనబట్టలేదు నాకు. మనోడైతే లోపలికి అయితే వెళ్ళాడు. మనం కూడా లోపలికి వెళ్ళాం. మనమైతే లోపలికి అయితే వెళ్ళాలి. జోన్ అయితే వచ్చేస్తుంది గైస్. రూమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది మరి. ఓకే గైస్, ఈ రౌండ్ కూడా మనమే కొట్టాం. స్కోర్ అయితే సమానం అయిపోయింది. 6-6 కింద అయిపోయింది గైస్. ఇప్పుడు ఎవరు కొడతారో చూద్దాం గైస్. వచ్చాడు గైస్ మనోడు. మనం ఇంకో 2 రౌండ్లు కొడితే మనం విన్ అయిపోతాం గైస్. ఇప్పుడు హెడ్కి అయితే కొడదాం గైస్. మనమైతే డిజర్టేబుల్తో హెడ్ కొట్టేసాం గైస్. అలాగైతే ఇప్పుడు మన స్కోర్ అయితే 7-6 కింద అయింది గైస్. నేనైతే ఇంకొక రౌండ్ కొడితే విన్ అయిపోతా. ఈ రౌండ్ కొట్టగలమా అని చూస్తాం. ఇంకొక రౌండ్ గైస్. మనమైతే టీజీ బ్రదర్స్ అయితే కొడదాం. ఓకే, ఒక రౌండ్ గైస్. మనమైతే మ్యాచ్ మనోడైతే టికెట్ చేస్తున్నాను మొత్తం. లాస్ట్ రౌండ్ కూడా ఎంత దారుణంగా ఆడుతున్నాడు గైస్. మనమైతే డ్యామేజ్ అయితే తింటాం, కానీ హెడ్ అయితే కొట్టలేకపోయాం. మనోడైతే గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. లాస్ట్ రౌండ్ గైస్. ఇప్పుడు దాకా బాగానే కొట్టాను, లాస్ట్ రౌండ్ మాత్రం హెడ్కి అయితే అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు. తనకు కూడా అలాగే ఆడుతున్నాడు. గైస్ కొట్టేసాడు గైస్. ఇప్పుడైతే 7-7 అయింది గైస్ స్కోర్ అయితే. ఈ లాస్ట్ రౌండ్ ఎవరు కొడతారు వారే ఉన్నా. ఇప్పుడైతే టీజీ బ్రదర్స్ అయితే వస్తున్నాడు. లాస్ట్ రౌండ్ దాకా లాక్కొచ్చాడు గైస్. మనమైతే డబుల్ ప్యార్లతోనే కొడదాం. లాస్ట్ రౌండ్ దిగింది గైస్. డ్యామేజ్ అయితే దింపాము. ఇప్పుడైతే కొడదామని అనుకుంటున్నాను నేను. తగులుతుంది గైస్. మెసేజ్ ఇచ్చేస్తున్నా గైస్ ఫోన్కి అయితే. లాస్ట్ రౌండ్ కూడా ఎంత గట్టిగా ఆడుతున్నారు గైస్.
తగిలింది గైస్. ఎలాగైతే మనం బోయా అయితే కొట్టేసాం గైస్.